నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. బాల త్రిపుర సుందరి ఉపాసకులు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అయిన ఆర్బీ సుధా గారు. మనము మొన్ననే తెలుసుకున్నాం నవంబర్ నెల ఫలితాలు. మనకి చాలా గ్యాప్ వచ్చింది అండ్ తర్వాత డిసెంబర్ నెల ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అందరూ న్యూ ఇయర్ ఫలితానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. న్యూ ఇయర్ కి వెళ్ళాలి అనుకున్నా సరే ఫస్ట్ డిసెంబర్ ని మనం క్రాస్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశుల వారి కంటే ముందు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతా బాగుండాలని అనుకుంటున్నాను, కానీ ఖచ్చితంగా కొంచెం పాజిటివిటీ ఉంటే ఇంకా పాజిటివ్ అవ్వడానికి పరిహారాలు, నెగిటివిటీ ఉంటే కొంచెం నెగిటివిటీ నుంచి బయటకు రావడానికి పరిహారాలు కూడా తెలుసుకుందాం. పదండి మేడం. మనకి ఇయర్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 2025 చేస్తున్నారు. సో ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్. సో డిసెంబర్ లో అసలు ద్వాదశ రాశి వారికి ఎలా ఉన్నాయి, అందుకంటే ముందు ఫస్ట్ గ్రహస్థితులు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పక మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే రాశి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలా మంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను. అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం, గోచారం చూద్దాం ఎలా ఉందో. మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రించడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు. సో కుంభంలో ఉన్నారు, మేజర్ ప్లానెట్ కదా ఆయన. సో శనీశ్వరుతోనే మొదలెడుతున్నారు అనమాట. రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. ఈ నెలంతా కూడా అక్కడే ఉంటున్నారు. అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్ లో ఉన్నారనమాట. ఆయన వృషభంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే మార్స్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను. ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట ఈ నెలే. అలాగే మనం చూసామంటే మెర్కురీను సన్ ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు. అంటే సూర్యగ్రహము బుధ గ్రహం మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే మనకి 15th డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు. అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది. కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది. ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ 11th వెళ్ళిపోతుంది. అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెర్కురీ కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆయన 16th డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు, రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇంకోటి శుక్రగ్రహం, శుక్రుడేమో మనకి 2nd డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు. 2nd డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు. అలాగే ఈ నెలే 28th డిసెంబర్కి కుంభానికి వెళ్తున్నారు అనమాట. సో కుంభంలో మనకి శనిను వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు. అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్నాయి, 2 రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము. బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు, మెర్కురీ రిట్రోగ్రేడు, జూపిటర్ రిట్రోగ్రేడు, అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచ పడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట. అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది. ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదు అనమాట. శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా, కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి గ్రహస్థితులు. ఇప్పుడు సింహరాశి వారికి ఈ డిసెంబర్ నెల తప్పక సింహరాశి వాళ్ళకు కూడా ఈ నెల మిశ్రమ ఫలితాలు చెప్పాలి. కానీ ఏంటంటే మిగతా రాసుల వాళ్ళకన్నా వీళ్ళది బాగుంటుంది అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఈ రాశికి అధిపత్యమో మనకి తెలుసు సూర్యుడేమో 4వ ఇంట్లోంచి 5వ ఇంట్లోకి వెళ్తున్నారు. అంటే ఏంటి 2nd and 11th లాట్తో పాటు కలయిక అనేది ఉందన్నమాట. సో తప్పక వీళ్ళకి చాలా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది వస్తుంది. అదొకటి కాకుండా 10th మనం చూసామంటే జూపిటర్ రిట్రోగ్రేషన్లో ఉన్నారు. సో తప్పక కెరియర్లో ఆపర్చునిటీస్ వస్తాయి కానీ వాళ్ళు తీసుకోలేకపోతారు. ఎందుకంటే హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే 2వ ఇంట్లో కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే సీక్రెట్ సబ్జెక్ట్స్ మీద ఇంకా ఎక్కువ చదువుకోవాలి, ఇంకా ముందుకు రావాలి, మనం చేసే పనిలోనే ముందుకు రావాలి అనేది తెలుస్తోంది అనమాట. అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చేసేవాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉండేవాళ్ళు కానీ అదే కెరియర్ అనుకునే వాళ్ళందరికీ లాభాలు అనేది చేకూరుతుంది డిసెంబర్లో. ఏంటంటే చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్.
సో వీళ్ళందరికీ కొంతవరకు లాభం అనేది చేకూరుతుంది. అలాగే మనం చూసాము అంటే మెర్కురీతో పాటు సెకండ్ అండ్ 11th లాట్తో పాటు ఉన్నారు కనుక ఈవెన్ రిట్రోగ్రేషన్లో ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతుంది అని చెప్పాలి. తప్పక పాలిటీషియన్స్తో టచ్ వస్తుంది. ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే బిజినెస్ విస్తరించే ఛాన్సెస్ నేను చెప్పినట్టు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ వస్తాయి కనుక తప్పక లోన్స్ తీసుకుని డబ్బు ఖర్చు అనేది విపరీతం. సో ఖర్చు అనేది విపరీతం ఉంది కనుక, ఎందుకంటే నాట్ ఓన్లీ రిట్రోగ్రేషన్ సన్ కూడానే ఉన్నారు కనుక వృశ్చికంలో. అలాగే ఏంటంటే మనకి 4th లార్డ్ డెబిలిటేషన్ అంటే 12th హౌస్లో పడ్డారు కనుక అంటే కంఫర్ట్ లెవెల్ అలాగా డబ్బు వస్తూ ఉంటుంది, అలా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. సో ఆపర్చునిటీస్ అనేది ఉన్నాయి కానీ హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అవుతుంది. ఎందుకంటే మనం చూసామంటే 7th శని ఉన్నారు, ఆయన కూడా రిట్రోగ్రేషన్ వెళ్ళిపోయి ఇప్పుడు డైరెక్ట్ అయినప్పటికీ కొంతవరకు శ్రమ అనేది అధికం, అక్కర్లేని శ్రమ అంటూ ఉంటాం కదా, అలసట అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక కొంతవరకు హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది మంచిది. తప్పక ఏదైనా నలత వచ్చితే తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే స్పిరిచువాలిటీ అనేది వీళ్ళకి తప్పక ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే 2nd కేతు ఉన్నారు, అలాగే జూపిటర్ కూడా 10th ఉన్నారు మనకి, అండ్ శని చూస్తున్నారు కనుక మేజర్ ప్లానెట్స్ ఉన్నాయి. 12th ఏమో మనకి మార్స్ ఉన్నారు. సో దూరపు దేశంలో ఉన్నవాళ్ళు తప్పక ఏంటంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఖర్చు అనేది ఇంకా కామన్, మనం ఎప్పుడు చెప్పుకునే ఒక విషయం, ఖర్చు లేకపోతే ఇంకా ఎవ్రీడే ఉన్న ఖర్చులే కనుక తప్పక పిల్లలు కూడా పైకి వచ్చే ఛాన్సెస్, పిల్లలు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్న పిల్లలందరికీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి సూచన ఏంటంటే ప్రాపర్టీ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే ప్రాపర్టీ విషయంలో ఎవరికైనా తగాదాలు వస్తే కనుక కొంచెం నీడిస్తుంది, అంటే ఏంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తప్పదు కనుక కొంచెం అది కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, ఎస్పెషలీ ఈ నెలలో అని చెప్తున్నాం అనమాట. అలాగే మనం చూసాము అంటే మనకి వీనస్ ఏమో 6th హౌస్లోకి వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు వీళ్ళ పనిలో, అలాగే బిజినెస్లో కూడాను. సో జాగ్రత్తగా నమ్మక ద్రోహం చేసేవాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి. అలాగే నోటి దురుసు కొంచెం ఎక్కువ వద్దు, ఈగో ఇష్యూస్కి వెళ్ళొద్దు అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళ పార్ట్నర్స్కి చాలా బాగుంటుంది, అంటే ఏంటి జీవిత భాగస్వామి అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. విస్తరింపు అనేది జరుగుతుంది. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. వీళ్ళు తప్పక పరిహారాలు చేయవలసిందే. పరిహారాలు ఏమేమి చేయాలి అంటే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే ఏంటంటే ఆ రోజు తప్పక కర్డ్ రైస్ ఒకరికి ఎవరికైనా సరే పిల్లలకైనా సరే కర్డ్ రైస్ పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. మన చేతితో వండి పెట్టడం నేను చెప్పేది. అండ్ ఆల్సో ఏంటంటే పెళ్ళి కాలేదు అనుకున్న వాళ్ళందరికీ తప్పక దాంపత్య జీవితంలో ఇంకా అనుకూల పరిస్థితి కావాలి అనుకున్న వాళ్ళందరూ కుమారి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూ ఈ నెలంతా బాగా గడుస్తుంది వీళ్ళకి అని మన నెక్స్ట్ రాశికి వెళ్దాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు, ప్లేస్ ఆఫ్ బర్త్ లేదని సంప్రదిస్తూ ఉంటారు. కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక పని చేయొచ్చు, అంటే హోరశాస్త్రం అనేది ఉందన్నమాట. హోరా బట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా అది కరెక్ట్, అదొక శాస్త్రం అనమాట. సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుంది అనమాట. ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము. సో హోరశాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు. సో పేరు బట్టి జాతకం ఎప్పుడు అవ్వదు, జాతకం బట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ. అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది, సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది, అందరికీ ఒకటే ఉండదు కదా. సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి తుల్యంగా చూసి, అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం, కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది, అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. అది లేని పక్షాన్ని
ప్రశ్న మార్గానికి వెళ్తాము. దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది, రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది, అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి. మనం ఏమో చాలా మందికి ఇచ్చున్నాం కూడాను. లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట. కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, టైం ఉండదు. సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఈ కాలంలో అందరూ ఏంటంటే భర్త అవ్వగానే మనం చూసేస్తున్నారు, జాతకాలు వేసేసుకుంటున్నారు. కానీ కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండే వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి, నేను ఈ స్టోన్ వేసుకున్నాను, నాకేమో మంచి జరగలేదు అంటారు. సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం బట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు కరెక్ట్ కాదనమాట. తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది. కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్. అలాగే హోరశాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇవన్నీ చేయొచ్చు. ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి.